హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు. మన ఈ షడ్రుచుల్లాగానే మన జీవితాలు కూడా షడ్రుచులుగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఇవాళ ఏంటంటే నేను ఉగాది పచ్చడి ఎలా చేస్తారనేది మీకు నేను చేసి చూపిస్తున్నాను. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేస్తారు. సో నేను మా ఇంట్లో నాకు ఈ రెసిపీ అనేది మా నాన్నగారు నేర్పించారు. సో ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో చిక్కటి చింతపండు రసం అనేది నేను పోసుకుంటున్నాను అనమాట. కొంతమంది దీంట్లోని పుట్నాలు అండ్ తర్వాత కొబ్బరి, కొంతమంది జామకాయ ముక్కలు ఇట్లా అన్నీ వేసుకుంటారు. సో చింతపండు వేసుకున్నాక నేను కారం కోసము మిరపకాయలు వేసుకున్నాను. కొంతమంది మిరియాల పొడి వేస్తారు, కొంతమంది కారం పొడి వేస్తారు. కానీ నేను మాత్రము మిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి వేస్తున్నాను. తర్వాత చేదు కోసము వేపపూత వేస్తున్నాను. చేదు కోసం అనేది నేను వేపపూత వేస్తున్నాను. అండ్ తర్వాత మామిడికాయల్ని మీరు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే తురిమి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం దీంట్లోని మామిడికాయ తురిమి వేస్తున్నాను. తర్వాత టేస్ట్కి కొంచెం మీరు బెల్లము అండ్ స్వీట్నెస్ కోసం బెల్లము, తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు చూసే వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తేనే నాకు మరిన్ని వ్యూస్ అనేది బాగా వస్తుంది. హోప్ యు ఆల్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ మీ ఇంట్లో ఉగాది పచ్చడి మీ అమ్మ కానీ, నాన్న కానీ, లేకపోతే మీ వైఫ్ కానీ, ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చేస్తారనేది నాకు డిస్క్రిప్షన్లో మెసేజ్ చేయండి. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వీడియో.